నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అంబరాన్నంటిన మాజీ మంత్రి ప్రతిపాటి పుట్టినరోజు వేడుకలు వేలాదిగా పాల్గొని పుల్లారావుకు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులు. అజ్ఞాతం వీడిన పిన్నెల్లి నరసరావుపేటలో ఎస్పీ కార్యాలయంలో దర్శనం. గణపవరం తులసివనంలో ఘనంగా పుల్లారావు పుట్టినరోజు వేడుకలు, వృద్ధులకు అన్నదానం చేసిన పార్టీ శ్రేణులు. ఎన్నికల కౌంటింగ్ రోజు గొడవలు చేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం, హెచ్చరికలు జారీ చేసిన రూరల్ సీఐ శ్రీనివాస్ రెడ్డి. తన సుదీర్ఘ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో చిలకలూరిపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నిలిపిన నాయకుడు, పార్టీలకు అతీతంగా జన హృదయాల్లో సుస్థిర అభిమానాన్ని చూరగొని అజాత శత్రువుగా చెరగని ముద్ర వేసుకున్న మాజీ మంత్రి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ప్రతిపాటి పుల్లారావు 65వ పుట్టినరోజును పురస్కరించుకుని బుధవారం చిలకలూరిపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత భారీ కేక్ కట్ చేసిన పార్టీ నాయకులు పుల్లారావుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సదాశివరావు, రాష్ట్ర కార్యదర్శి ఈనగంటి జగదీష్ బాబు, షేక్ కరీముల్లా, అనుబంధాల సంఘాల రాష్ట్ర కార్యదర్శులు షేక్ జరీనా సుల్తానా, నాగపూర్ణ చంద్రరావు, జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్ కుమీర్, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొండ వీరయ్య, పట్టణ కార్యదర్శి మరుదుముల రవి, నియోజకవర్గ మహిళా అధ్యక్ష కార్యదర్శులు రమాదేవి, పోపూరి లక్ష్మి, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్ష కార్యదర్శులు అడప రాజు, మాణిక్యరావు, మాజీ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ తేళ్ల సుబ్బారావు, ఎస్ఎస్ సుభాని, క్లస్టర్ ఇన్ఛార్జ్ జంగా వినాయకరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రిగా అనేక హోదాల్లో ఈ నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఎన్నో సేవలు అందించి ఉత్తమ నాయకుడిగా, అగ్రశ్రేణి నాయకుడిలో ఒకడుగా చంద్రబాబు నాయుడికి ప్రీతి పాత్రమైన మంత్రిగా ఎదురున్నటువంటి నా ప్రీతమ నాయకుడు ప్రతిపాటి పుల్లారావు గారి యొక్క జన్మదినం సందర్భంగా ఆర్థిక శుభాకాంక్షలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తెలియజేస్తా ఉన్నది. ఆయన మరెన్నో ఉన్నత శిఖరాలు నిర్వహించాలని ఈ నెల 4వ తారీఖు, వచ్చే 4వ తారీఖు జరగనున్నటువంటి కౌంటింగ్లో భారీ మెజారిటీతో విజయం సాధించాలని చెప్పి సిద్ధమైన మా
చెబుతున్నాం. ఈ నియోజకవర్గంలో డైనమిక్ లీడర్ అని ఏదైనా పేరు ఉందంటే అది ఒక్క ప్రతిపాటి పుల్లారావు గారికే సాధ్యం. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు మెటా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా పట్టణ ప్రజలందరికీ కూడా మా పుల్లారావు గారి పుట్టినరోజు తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతిపాటి పుల్లారావు గారు ఒక సామాన్య కుటుంబంలో వ్యక్తిగా జన్మించి అనితర సాధ్యమైన విజయాలను సాధించారు. వ్యాపారంలో ఒక ఉత్కంఠమైన పారిశ్రామికవేత్తగా ఎదగడమే కాకుండా రాజకీయాలలో ఒక చిత్తులేని స్థానాన్ని అందుకున్నారు. అభివృద్ధికి మారుపేరుగా నిలిచి చిలకలూరిపేట నియోజకవర్గాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయడంలో ఆయన వేల మార్పులు ఇంతవరకు కూడా ఏ రాజకీయ పార్టీ తరఫున కూడా బీట్ చేయలేదు. ఆ స్థానాన్ని ఎవరు పూర్తి చేయలేదు. ఆయన ఇలాగా తన చైత్రయాత్రను కొనసాగించి భవిష్యత్తులో కూడా తిరిగి ఒక కేబినెట్ మంత్రి పదవిని అలంకరించి చిలకలూరిపేట నియోజకవర్గానికి రాష్ట్ర రాజకీయాలలో ఎనలేని చిక్కులేని గుర్తింపు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ పత్తిపాటి పుల్లారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ 1000 ఏళ్ళు చల్లగా ఉండి చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన మార్పుని చూపించాలని కోరుకుంటూ అందరి తరఫున నియోజకవర్గ కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ సభ్యులకు నమస్కారం. ప్రతిపాటి పుల్లారావు గారికి చిలకలూరిపేట సింహం అయిన ప్రతిపాటి పుల్లారావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. శ్రీ పత్తిపాటి పుల్లారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎన్నో పదవులు మరెన్నో పదవులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి తీసుకోవాలని చెప్పి నా తరపు ధన్యవాదాలు తెలియ. మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు పుట్టినరోజు సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్లో ఉన్న శివాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత పుల్లారావు పేరు మీద మహాశివునికి అభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు పుల్లారావు గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం పార్టీ శ్రేణులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సదాశివరావు, రాష్ట్ర కార్యదర్శి ఎన్నిగంటి జగదీష్ బాబు, షేక్ కరీముల్లా, అనుబంధాల సంఘాల రాష్ట్ర కార్యదర్శులు షేక్ జరీనా సుల్తానా, నాగపూర్ణ చంద్రరావు, జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్ కుమీర్, నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు కొండ వీరయ్య, పట్టణ కార్యదర్శి మర్దుముల రవి, నియోజకవర్గ మహిళా అధ్యక్ష కార్యదర్శులు రమాదేవి, పోపూరు లక్ష్మి, పట్టణ ఎస్సీసీఎల్ అధ్యక్ష కార్యదర్శులు అడపారాజు, మాణిక్యరావు, మాజీ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ తేళ్ల సుబ్బారావు, ఎస్ఎస్ సుభాని, క్లస్టర్ ఇన్ఛార్జ్ జంగా వినాయకరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు పుట్టినరోజు పురస్కరించుకుని చిలకలూరిపేట పట్టణంలోని కుమ్మర కాలనీలో ఉన్న హోసన్న మందిరంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చ్ ఫాదర్ కొంచెంసేపు దేవుని సందేశం వినిపించి రానున్న కాలమంతా కూడా పుల్లారావుకి ఆ దేవుని ఆశీస్సులు మెండుగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సదాశివరావు, రాష్ట్ర కార్యదర్శి ఎన్నిగంటి జగదీష్ బాబు, షేక్ కరీముల్లా, అనుబంధ సంఘాల రాష్ట్ర కార్యదర్శులు షేక్ జరీనా సుల్తానా, నాగపూర్ణ చంద్రరావు, జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్ కుమీర్, నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు కొండ వీరయ్య, పట్టణ కార్యదర్శి మర్దుముల రవి, నియోజకవర్గ మహిళా అధ్యక్ష కార్యదర్శులు రమాదేవి, పోపూరి లక్ష్మి, పట్టణ ఎస్సీసీఎల్ అధ్యక్ష కార్యదర్శులు అడపారాజు, మాణిక్యరావు, మాజీ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ తేళ్ల సుబ్బారావు, ఎస్ఎస్ సుభాని, క్లస్టర్ ఇన్ఛార్జ్ జంగా వినాయకరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల క్షేమం కొరకు ప్రార్థన చేయించుకున్నాం. అదేవిధంగా 4వ తేదీ జరిగినటువంటి ఎలక్షన్స్ విషయంలో ప్రభా కౌంటింగ్ ప్రారంభించబడుతుండగా మీరు సహాయం చేయండి. ప్రభా ఇప్పటికే మీ చిత్తంలో ఉన్న వారిని మీరు ఏర్పాటు చేసుకున్నారు, అందులోకే స్తోత్రం. ఇక
ప్రభా మేము అట్టహాసంగా సంతోషించినట్లుగా ప్రభా వారి పట్ల మీరు చేయబోతున్నట్టు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గౌరవనీయులు పెద్దలు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి జన్మదిన శుభవేళ చేరువచ్చిన మీ అందరికీ శుభములు. వారికి యేసయ్య నామంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఆశీర్వదించబడతారు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. వారు ఎవరైనా ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని యందు విశ్వాసం నమ్మకం మరి కలిగి ఉంటే యేసయ్య ఆశీర్వదిస్తారు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. వారి క్షేమం కొరకు ఈ విధంగా ఉదయకాల సమయంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు సమర్థకాన్ ఆధ్వర్యంలో పలువురు ముస్లిం పెద్దలు దువా కార్యక్రమం జరిపించారు. పుల్లారావు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని అల్లాను ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సదాశివరావు, రాష్ట్ర కార్యదర్శి ఎనగంటి జగదీష్ బాబు, షేక్ కరీముల్లా, అనుబంధాల సంఘాల రాష్ట్ర కార్యదర్శులు షేక్ జరినా సుల్తానా, నాగపూర్ణ చంద్రరావు, జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్ కుమీర్, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొండ వీరయ్య, పట్టణ కార్యదర్శి మర్దుముల్ల రవి, నియోజకవర్గ మహిళా అధ్యక్ష కార్యదర్శులు రమాదేవి, పోపూరి లక్ష్మి, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్ష కార్యదర్శులు అడపారాజు, మాణిక్యరావు, మాజీ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ తెల్ల సుబ్బారావు, ఎస్ఎస్ సుభాని, క్లస్టర్ ఇన్ఛార్జ్ జంగా వినాయకరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి ప్రదాత శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి జన్మదిన సందర్భంగా దువా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పట్టణ పార్టీ అధ్యక్షులు సమస్కార్ గారికి, ఈ కార్యక్రమంలో దువా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా ప్రసన్న మందిరంలో కూడా చర్చి కాడ ప్రార్థన చేయడం, అదేవిధంగా కళామందిర్ సెంటర్లోని శివాలయంలో కూడా పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన అభివృద్ధి ప్రధాన ఇది 6వసారి పోటీ చేస్తూ ఉన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గంలో అంతకుముందు ఎన్నడూ రాకుండా ఉన్నంత ఎక్కువ మెజార్టీ రావాలని, ఆ విధంగా వస్తుంది ఖచ్చితంగా. టాప్ 10లో మన చిలకలూరుపేట నియోజకవర్గం ఉంటుంది. మన అభివృద్ధి ప్రదాత అయిన పుల్లారావు గారు ఇప్పటి వరకు చిలకలూరుపేట నియోజకవర్గం మొదలైనప్పటి నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా తెచ్చిన నిధుల కన్నా అంతకుముందు గతంలో మన మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువ నిధులు తీసుకొచ్చి చాలా అభివృద్ధి చేయడం జరిగింది. అభివృద్ధి చేయడంలో ఇటు మహిళలకి, యువతకి, రైతులకి, యువతులకి అందరికీ అన్ని రకాల అభివృద్ధి చేయడమే కాక రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, మరి పక్క గృహ నిర్మాణ పథకం కానీ అనేక కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేసి కొంచెం 5% 10% ఉన్నాయి కూడా మరి వైసీపీ పార్టీ అభివృద్ధి చేయకుండా ఇబ్బంది పెడతా ఉంది. మరి పుల్లారావు గారు రేపు 4వ తారీఖు రిజల్ట్ తర్వాత భారీ స్థాయిలో మెజార్టీతో గెలవబోతున్నాడు, మంత్రి కాబోతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు 120 నుంచి 150 సీట్లతోటి అక్కడ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. అయిన తర్వాత ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలో పుల్లారావు గారు అందరికీ అందుబాటులో ఉండే విధంగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి అందరికీ ఉపయోగపడే విధంగా, అందరికీ అందుబాటులో ఉండే విధంగా పని చేస్తారని, ఆ విధంగా చేసి అందరి ముందుకు పొంది మరలా ఏదేమైనా అభివృద్ధి కొంచెం తక్కువగా ఉంటాయి కొరలు మొత్తం పూర్తి చేసే విధంగా ఉండాలని ఈ జన్మదిన సందర్భంగా మరి మన అభివృద్ధి ప్రదాత
అష్టైశ్వర్యాలతో బాగా ఇది తేలాలని వారు వారి కుటుంబ సభ్యులందరూ చాలా ఉన్నతమైన స్థాయిలో ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ వందనాలి పుల్లారావు గారి నాయకత్వం. మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు పుట్టినరోజు పురస్కరించుకుని చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పుల్లారావు పుట్టినరోజు నాడు ఏటా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండే పుల్లారావు జన్మదిన వేడుకలు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సదాశివరావు, రాష్ట్ర కార్యదర్శి ఇనగంటి జగదీష్ బాబు, షేక్ కరీముల్లా, అనుబంధాల సంఘాల రాష్ట్ర కార్యదర్శులు షేక్ జరీనా సుల్తానా, నాగపూర్ణ చంద్రరావు, జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్ కుమీర్, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్ష కొండ వీరయ్య, పట్టణ కార్యదర్శి మర్దుముల రవి, నియోజకవర్గ మహిళా అధ్యక్ష కార్యదర్శులు రమాదేవి, పోపూరి లక్ష్మి, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్ష కార్యదర్శులు అడపరాజు, మాణిక్యరావు, సుబ్బారావు, ఎస్ఎస్ సుబాని, క్లస్టర్ ఇన్ఛార్జి జంగా వినాయకరావు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మన ప్రియతమ నాయకులు అభివృద్ధి ప్రదాత శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారి యొక్క 65వ జన్మదినాన్ని పురస్కరించుకొని చిలకలూరుపేట పట్టణంలో నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ రోజున పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ప్రతిపాటి పుల్లారావు గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఈ రోజున మరి అందరి పేషెంట్లకు కూడాను మరి పండ్లు బ్రెడ్స్ అవన్నీ పంపిణీ చేయడం జరిగింది. మరి ప్రతిపాటి పుల్లారావు గారు మరిన్ని కాలాలు మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ అందరి పేషెంట్లకు కూడాను మరి ప్రతిపాటి పుల్లారావు గారి యొక్క పేరు మీద ఇక్కడ పార్టీ శ్రేణులు అందరూ కూడా కలిసి వచ్చి ఐకమత్యంగా మరి పలహారాలు పంపిణీ చేయడం జరిగింది. ప్రతిపాటి పుల్లారావు గారు అభివృద్ధికి ఒక మారు పేరు. గతంలో కూడా ఎన్నో మరి వైద్య శిబిరాలను నిర్వహించి ప్రతిపాటి గార్డెన్స్లో మరి కొన్ని వేవేల మందికి కూడాను ఉచితంగా వైద్యం చేపించడం మహాప్రదాత, ఆరోగ్యదాత ప్రతిపాటి పుల్లారావు గారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేక ధన్యవాదాలు. నాయకులు, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు, జోన్ 2 తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పరిశీలకులు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారి 65వ జన్మదిన సందర్భంగా ఈరోజు అనేక మసీదుల్లో, చర్చిల్లో, గుళ్ళలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరిగాయి. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకి కాయలు, పళ్ళు, నాన్ రొట్టెలు అన్నీ పంపిణీ చేయటం జరిగింది. రాష్ట్రంలో ఇలాంటి మహానుభావుడు, ఇంత సౌమ్యులు ఎక్కడా ఉండరని నేను భావిస్తున్నాను. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అభివృద్ధి చేయటంలో రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉండే గౌరవనీయులు ప్రతిపాటి పుల్లారావు గారి 65వ జన్మదిన సందర్భంగా ఈరోజు మన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ పాల్గొన్న సందర్భంగా అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. నియోజకవర్గానికి ఎంతో మేలు చేసిన అభివృద్ధి ప్రదాత. పేట అంటే పుల్లారావు గారు అంటే పేట. మా చిన్నప్పుడు రోడ్లన్నీ జలమయం, రోడ్లన్నీ మురికి. అలాంటిది పుల్లారావు గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ 20 సంవత్సరాల్లో పేట అంటే ఒక స్థాయికి తీసుకెళ్లారనమాట. ఎక్కడున్న పుల్లారావు గారిని గుర్తుపెట్టే స్థాయికి చంద్రబాబు గారి తర్వాత పుల్లారావు గారిని చంద్రబాబు గారు షాడో అంటారు. అంటే అంత నిబద్ధతతో, అంత నియమంతో, అందరికీ మంచిగా ఉంటూ, అందరినీ కలుపుకుంటూ, ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచి, నియోజకవర్గంలో ఎంతమంది అయితే ఉన్నారు ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచి, మా వాళ్ళు, మా అన్న, మా తమ్ముడు అంటూ చెయ్యి వేసి కలుపుకెళ్ళే మనిషి మన ప్రతిపాటి గారు. అలాంటి ఆయన దగ్గర తెలుగుదేశం పార్టీలో ప్రతిపాటి పుల్లారావు గారి దగ్గర మేమందరం ఉండటం, మేమందరం ఆయనతో కలిసి రాజకీయంగా ఎదగటం మాకెంతో సంతోషంగా ఉంది. అలాంటి పుల్లారావు గారు ఇంకా ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మొత్తానికి పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతం వీడారు. హైకోర్టు ఆదేశాలతో నరసరావుపేటలోని ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న పిన్నెల్లి అక్కడ సంతకం పెట్టి వెళ్లిపోయారు.
మాచర్లలో జరిగిన ఘటనలకు సంబంధించి 3 కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జూన్ 6 వరకు ఆయన్ను అరెస్టు చేయొద్దని, ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని పోలీసులను ఆదేశించింది. అలాగే ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఆయన నరసరావుపేటలోని పల్నాడు ఎస్పీ కార్యాలయంలో హాజరు కావాలని షరతు విధించింది. తన పాస్పోర్టును గురజాల మెజిస్ట్రేట్ కోర్టులో అప్పగించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది. ఆయన ప్రస్తుతం వినియోగిస్తున్న ఉపయోగంలో ఉన్న మొబైల్ నంబర్తో పాటు నరసరావుపేటలో ఎక్కడ నివాసం ఉంటున్నారో సంబంధిత వివరాలను జిల్లా ఎస్పీకి అందజేయాలని నిర్దేశించింది. సాక్షులను కలవటం, వారిని ప్రభావితం చేయటం, భయపెట్టడం చేయొద్దని, నేర ఘటనలను పునరావృతం చేయొద్దని, అలాంటి కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దని, తన అనుచరులు ప్రజాశాంతికి భంగం కలిగించేలా అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా చూడాల్సిన బాధ్యత రామకృష్ణారెడ్డిదేనని, కేసుకు సంబంధించి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడడానికి వీలు లేదని తేల్చి చెప్పింది. మధ్యంతర బెయిల్ కాలంలో పార్లమెంటు నియోజకవర్గ కేంద్రమైన నరసరావుపేటలోనే ఉండాలని, అయితే లెక్కింపు కేంద్రం మరో ప్రాంతంలో ఏర్పాటు చేసినట్టయితే కౌంటింగ్ రోజు మాత్రమే అక్కడకు వెళ్లేందుకు అనుమతించింది. పిన్నెల్లి కదలికలను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు ఆయనపై నిఘా ఉంచాల్సిందిగా సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి స్పష్టం చేసింది. బాధితులకు రక్షణ కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా ఎస్పీని ఆదేశించింది. కోర్టు నిర్దేశించిన షరతుల్ని పిన్నెల్లి ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు పోలీసులకు వెసులుబాటిచ్చింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వారిని ఆదేశిస్తూ విచారణ జూన్ 6కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ జరిగే రోజు ఎవరైనా గొడవలు చేస్తే వారిపై రౌడీ షీట్ తెరుస్తామని చిలకలూరిపేట రూరల్ సీఐ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. మండల పరిధిలోని గోవిందాపురం గ్రామంలో పర్యటించిన సీఐ స్థానికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గొడవలు జరిగిన పలు గ్రామాల్లో సమస్యాత్మక గ్రామాల్లో చేర్చినట్లుగా తెలిపారు. అందులో గోవిందాపురం గ్రామం కూడా ఉన్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోని కౌంటింగ్ రోజు గొడవలు లేకుండా గ్రామస్తులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఐలు రవికృష్ణ, బాలకృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 25 మంది అవుతారు. అప్పుడు 25 మంది ఉన్నారు, ఇంకొక 20 మంది మేము చేస్తాం. ఆ సంఖ్య ఇంకా పెరిగిద్ది మీ ప్రవర్తన సరిగా లేకపోతే. బైండ్ ఓవర్ చేస్తే ఏదో బైండ్ ఓవర్ సింపుల్ అనుకున్నారు. కావూరు గ్రామంలో బైండ్ ఓవర్ చేసాం అంతకుముందు, ఎలక్షన్ ముందు. గ్రామంలో కొట్టుకున్నారు, తలలు వైలాయి. ఆ బైండ్ ఓవర్ కేసులలో ఉన్న ఇద్దరు ఉన్నారు కేసులు ఇరుక్కున్న వాళ్ళు. 2 లక్షలు ఎంఆర్ఓ గారి దగ్గర ఫైన్ వేశారు. మీ ఊర్లో కూడా అదే జరిగింది. ఏ మాత్రం ఆ రోజు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది ఊర్లో. కాబట్టి ఎవ్వరు కూడా రిజల్ట్ రోజు బయట తిరగడానికే లేదు. షాప్స్ ఉండవు, ఏముండవు. మీరు బాణసంచ కాల్చడానికి కానీ, ఇంకోటి చేయడానికి కానీ, ఊరేగింపులకు కానీ, మీరు బైకులు వేసుకొని తిరగడానికి కానీ ఎలాంటి పర్మిషన్ ఎక్కడ ఉండదు. మీరు ప్రశాంతంగా ఏదైనా రిజల్ట్ చూసుకొని ఇంట్లో ఉండడం తప్పితే మీరు రోడ్ల మీద తిరగడానికి లేదు. ఇంకా దీని గురించి వివరంగా మన సారు సిఐ గారు సుబ్బారావు సార్ మీకు ఆ రోజు కౌంటింగ్ రోజు చేయకూడని చేయాల్సిన పనులు మొత్తం చెప్తారు. అవన్నీ జాగ్రత్తగా విని అవన్నీ పాటించి కేసుల్లో ఇరుక్కోకుండా ఉండండి అందరూ. ఇప్పుడు సుబ్బారావు సార్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీ గ్రామానికి ఎందుకు వచ్చారు పోలీసు వారు? మీరందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ డాక్యుమెంట్స్ లేని వాళ్ళని వచ్చారా? మనకి ఇప్పుడు మనం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలక్షన్లో ఉన్నామా లేదా? కాబట్టి మీ గ్రామంలో మొన్న 13th ఎలక్షన్ కొంచెం పీస్ఫుల్గానే జరిగింది. కానీ చిన్న చిన్న ఇష్యూస్ జరిగినాయి. దానివల్ల అల్టిమేట్గా సఫర్ అయ్యేది మీరే. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు దానిలో భాగంగా ఈరోజు మీ గ్రామంలో గోవిందాపురంలో కార్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్ జైల్లో ఉన్నారు. కానీ అల్టిమేట్గా సఫర్ అవుతుంది ఎవరు? ఇప్పుడు నువ్వు జైల్లోకి వెళ్తావు, ఎవరు సఫర్ అయ్యేది? నీ భార్య, నీ పిల్లలు, నిన్ను నమ్ముకున్న వాళ్ళు బాధపడతారు. మిగిలిన వాళ్ళందరూ ఎప్పుడూ భయపడతారు. అర్థమైందా? ఇది మీ గ్రామం. మీ గ్రామంలో మీరందరూ కూడా వివిధ వర్గాలు ఉండొచ్చు, మతాలు ఉండొచ్చు, కులాలు ఉండొచ్చు, పార్టీలు ఉండొచ్చు. కానీ మీరందరూ కూడా సోదర భావంతోనే మెలుగుంటారు. అర్థమైందా? మీరు ఇష్టమైతే ఈ ప్రజాస్వామ్యంలో మీకు స్వేచ్ఛగా మీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎవరు గెలుస్తారు? అంతిమంగా ప్రజలే గెలుస్తారు, మీరే గెలుస్తారు. మీరు ఓటేసి గెలిచిన ప్రభుత్వమే కదా, మీరే గెలుస్తారు. ఎవరు గెలిచినా కూడా మీకోసమే పనిచేయాలి. కాబట్టి ఎవరు గెలిచినా కూడా దాన్ని మంచి ఉద్దేశంతో స్వీకరించి మీ గ్రామానికి ఏం కావాలి,
మీ గ్రామంలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని కలిసికట్టుగా చేసుకోవాలి. అలా చేసుకుంటే మీరు బాగుంటారు, మీ గ్రామం బాగుంటుంది. అట్లా కాకుండా అనవసరంగా గొడవలు సృష్టించుకుని వాడి గెలిసాని వీడి మీదకి వెళ్ళి అట్లా వెళ్ళారనుకో, నష్టపోయేది ఎవరు? మీరే. చిలకలూరిపేట పట్టణంలోని చిన్న పసుమర్రు ఓగేరు వాగు పక్కన వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో శుభ బుధవారం పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దేవాలయ కమిటీ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజాది కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు నెలవారీ దాతల ఆర్థిక సహకారంతో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ జాయింట్ సెక్రటరీ నాగబైరు జగన్మోహన్ రావు మాట్లాడుతూ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగే అభివృద్ధికి, ప్రతి బుధవారం జరిగే అన్నదానానికి, అలాగే గోవుల ఆహార పోషణ కొరకు దాతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గోలి వెంకటేశ్వర్లు, దివ్యల సుబ్రహ్మణ్యం, కురుస్వామి, మంగారావు భక్తులు పాల్గొన్నారు. చిలకలూరుపేట ఓకేరు వాగునకు దక్షిణ వైపు వేచేసి ఉన్నటువంటి శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో సప్త దేవాలయముల సమాహారంగా వెలిసి ఉన్నది. ఇందులో 18 మెట్లు ఏకశిలతో నిర్మితమైనటువంటి 18 మెట్లు ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఇరుముడి చెల్లించదలుచుకున్నటువంటి ఎవరైనా వచ్చి ఇక్కడ ఇరుముడి చెల్లించవచ్చు. అదేవిధంగా మన దేవాలయంలో స్వామివారికి అతి ప్రీతికరమైనటువంటి బుధవారం రోజు శాశ్వతంగా గత 3.5 సంవత్సరాల కాలం నుండి అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఎడ్లపాడు మండలం తిమ్మాపూర్ గ్రామంలో పోలింగ్ కి ముందు రోజు తెలుగుదేశం, వైసీపీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రావూరి రాముడిని బుధవారం శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ పరామర్శించారు. ఈ సందర్భంగా రాముడితో మాట్లాడిన మర్రి సంఘటన జరిగిన తీరును తెలుసుకుని అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట పార్టీ నాయకులు రావూరి దాసు, సుబ్బారావు, కొప్పుల రత్నకుమార్, దినకర్, మరియదాసు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ముప్పాళ్ల హనుమంతరావు హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఫుట్పాత్ మీద ఓ యాచకురాలు మృతి చెందింది. యాచకురాలు గత 2 రోజుల నుంచి ఫుట్పాత్ మీద పడుకొని ఉంది. అయితే మంగళవారం ఉదయం నుంచి ఆమె శరీరం నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు, వ్యాపారస్తులు, ప్రజలు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా యాచకురాలు మృతి చెందినట్లుగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పట్టణంలోని సిఆర్ క్లబ్ ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం జరిగింది. రిటైర్డ్ ఎక్సైజ్ సీఐ గోరంట్ల నారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ ఈ సందర్భంగా స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల నారాయణరావుతో పాటు మల్లాది శివనారాయణ, చెరుకూరి కాంతయ్య, షఫీ, సాదిక్ పాల్గొన్నారు. ఒక పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారం తీసుకొని 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ని మెడకు వంచి తెలుగువాడి పౌరుషాన్ని ఢిల్లీ వీధుల్లో చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. విప్లవాత్మకమైనటువంటి పథకాలు, కిలోకి 2 రూపాయల బియ్యం పథకంతో పేదవాడి ఆకలి తీర్చి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. బీసీలకి రిజర్వేషన్లు, రాజకీయ పదవుల్లో కూడా బీసీలకి రిజర్వేషన్లు చొప్పించి బీసీలని గొప్పగా ఆదుకున్న వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. యాదవులకి అన్న శ్రీకృష్ణుడి రూపంలోనే కనిపిస్తాడు. అంత గొప్ప యాదవుల గుండెల్లో ఆయన చిరస్థాయిగా ఉన్నాడు. అంతటి గొప్ప వ్యక్తిని ఈరోజు స్మరించుకోవడం మాకు అందరికీ ఒక గొప్ప. నందమూరి తారక రామారావు గారి 101వ జన్మదిన సందర్భంగా మన సిఆర్ క్లబ్లో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మన సినిమాలు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చిన వాళ్ళందరికీ తెలియజేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఆయన ఉన్ననాడు ఆయన జీవించి మన తరం తర్వాత ఇంకో తరం కూడా
ఆయన గుర్తుపెట్టుకునే పద్ధతుల్లో ఉంటుంది. ఆయన ఎప్పటికీ చిరంజీవి. పట్టణానికి చెందిన ప్రముఖ సమాజ సేవకులు చుక్క విన్సెంట్ పాల్ కు నేషనల్ సేవారత్న పురస్కారం లభించింది. ఇంటర్నేషనల్ అచీవర్స్ కౌన్సిల్ ఆధ్వర్యం ఇచ్చే ఈ అవార్డును మంగళవారం ఒంగోలులో జరిగిన ఓ కార్యక్రమంలో చుక్క విన్సెంట్ పాల్ కు అందజేశారు. వర్ధమాన సినీ నటి దీనా చౌదరి చేతుల మీదుగా చుక్క ఈ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బుచ్చేశ్వరరావుతో పాటు స్థానిక YMCA అధ్యక్షులు రామ్ మోహన్, కార్యదర్శి ప్రసన్న భీమాణిక్యరావు పాల్గొన్నారు. నాదెండ్ల మండలం గడపవరంలోని తులసీవనం వృద్ధులాశ్రమం వద్ద బుధవారం ఉదయం ఆ గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు కెల్లంపల్లి అచ్చయ్య, గంగా శ్రీనివాసరావు, కంచెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4వ తేదీ రానున్న ఎన్నికల ఫలితాల్లో ప్రత్తిపాటి అఖండ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా స్వీట్లు పంచిపెట్టారు. అలాగే తులసీవనంలోని వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పౌలూరి వెంకటేశ్వరరావుతో పాటు గ్రామ పెద్దలు, టీడీపీ అభిమానులు, ప్రత్తిపాటి పుల్లారావు అభిమానులు పాల్గొన్నారు. గౌరవనీయులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యంగా ఎవరో ఎందరో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. చిలకలూరుపేట సీటు మాదే, స్టేటు మాదే. చిలకలూరుపేట అత్యధిక మెజార్టీతో చిలకలూరుపేటలో ప్రత్తిపాటి పుల్లారావుకి గెలవబోతా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇది గమనించగలరు. చిలకలూరుపేట ప్రత్తిపాటి అడ్డ చిలకలూరుపేట అత్యధిక మెజార్టీతో ప్రత్తిపాటి పుల్లారావు కావున అందరూ గమనించి రానున్న రోజుల్లో ప్రత్తిపాటి పుల్లారావు గారికి మరలా కూడా మంత్రి పదవి రావాలని నేను ఆకాంక్షిస్తూ పుల్లారావు గారికి ఆరోగ్యాలు ప్రసాదించాలని గణపురం గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ గమనించండి. ఎవరైతే అభివృద్ధి చేశారో వారందరికీ మీరు ఓట్లేసి పుల్లారావు గారికి ఓట్లేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ముందుగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే చిలకలూరుపేట నియోజకవర్గం గెలిచే సీట్లలో ప్రత్తిపాటి పుల్లారావు గారు మొట్టమొదటి ఎంక్వైరీ సర్వేలో తేలింది. కావున పుల్లారావు గారికి ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు జనసేన నాయకులు కానీ కూటమికి ఎవరైతే ఉన్నారో బీజేపీ కూటమి, జనసేన బీజేపీ కూటమికి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. 5వ జన్మదినోత్సవం ఈ రోజు సందర్భంగా మా గ్రామ కమిటీ తెలుగుదేశం వాళ్ళు ఈ కార్యక్రమంలో ఘనంగా ఏర్పాటు చేశారు. రేపు జరగబోయే కౌంటింగ్ కూడా మా నాయకుడు దిగ్విజయం గెలిచి మా అత్యధిక మెజార్టీతో తెచ్చి మాకందరికీ కూడా ఆనందపరచాలని నేను కోరుకుంటూ జూన్ 4వ తేదీన సార్వత్రిక ఓట్ల లెక్కింపు ఉన్న నేపథ్యంలో సూక్ష్మ పరిశీలకులకు ఓట్ల లెక్కింపుపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శ్రీకేష్ బాలాజీరావు లాట్కర్ పాల్గొని అధికారులకు కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అలాగే ఆ ఒక్కరోజు చాలా జాగ్రత్తగా ఉండాలని, నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఎక్కడ ఏ లోపం లేకుండా కౌంటింగ్ ప్రక్రియ మొత్తం సజావుగా సాగేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వినాయకం, ఇతర అధికారులు పాల్గొన్నారు. Everybody has to do the job in the befitting manner, the duty that is allotted to you. So, దీంతో పాటు కౌంటింగ్ ప్రాసెస్ నడుస్తున్నప్పుడు you are observers, you are not directly the counting supervisor or counting assistant. So, వాళ్ళు చేస్తున్న పనుల్లో కూడా వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తున్నారా, అమాయకులుగా అంటే నాట్ నెసెసరీలీ దే ఆర్ డూయింగ్ ఇట్ wantonly. They might be doing some mistake unknowingly, unintentionally. అలాంటి ఏమైనా చేస్తున్నారో మీరు చూస్తూ ఉండాలి. దట్ ఈస్ యువర్ జాబ్ యాజ్ అన్ అబ్జర్వర్. ఆర్ ఎనీ పేపర్ కింద పడిపోయిందా, ఎనీ వివిప్యాట్ స్లిప్స్ కౌంట్ చేసేటప్పుడు అటు ఇటు పడిపోయిందా, వాళ్ళు హడావుడిలో ఉంటారు రైటింగ్లో కానీ దాంట్లో. సో యు ఆర్ దేర్ జస్ట్ ఫర్ ద అబ్జర్వేషన్. మీరు ఇది చేస్తూ ఉండాలి, చెక్ చేస్తూ ఉండాలి. ప్లస్ ఇప్పుడు ఈవీఎం కౌంటింగ్ నడుస్తుంది, మెషిన్ పెట్టారు, సియు పెట్టడం జరిగింది. సియు ది కౌంటింగ్ సూపర్వైజర్ హ్యాస్ పుట్ ద సియు ఇన్ సచ్ ఎ వే దట్ మేష్ అవతల ఉన్నటువంటి కౌంటింగ్ ఏజెంట్స్ కి కనిపించట్లేదు. సో అలాంటి సమయంలో ఇట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్, యూ హ్యావ్ టు టెల్ ద సూపర్వైజర్. ఇవి నాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.